హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వ్లాగ్లో మీ అందరికీ నా డెలివరీది పార్ట్ 1 అయితే షేర్ చేశాను కదా. సో పార్ట్ 2 ఇంకా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాక ఏం జరిగిందో, బేబీ ఫ్లిప్ అయిందా లేదని ఈ వ్లాగ్లో అయితే మీ అందరితో షేర్ చేస్తాను. సో మా బేబీని కూడా మీరు అందరు చూసేయండి ఈ వ్లాగ్లో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాక అక్కడ ఒక 15 మెంబర్స్ అయితే ఉన్నారు. సో ఆ 15 మెంబర్స్ చూసి నాకు వామ్మో ఇంతమంది ఉన్నారు అని ఇంకా టెన్షన్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఎలా జరుగుతుందో ఏంటో అని, ఆ లైట్స్, అట్మాస్ఫియర్ చాలా డిఫరెంట్గా ఉన్నది. సో చాలా భయం వేసింది ఇంకా లోపలికి వెళ్ళగానే. ఒకటేమో బేబీ ఫ్లిప్ అవుతుందా లేదా అని ఒక భయం, ఇంకోటి వీళ్ళందరినీ చూసి ఇంకా భయం, ఇంకోటి సిజరీన్ అవుతుందేమో, ఈ పెయిన్ ఎలా భరించాలి అని ఒక భయం, ఒక పక్కన బేబీని చూస్తాను కదని ఒక హ్యాపీనెస్. సో అన్నీ చాలా మిక్స్డ్ ఫీలింగ్స్లో లోపలికి అయితే వెళ్ళాను. లోపలికి వెళ్ళి ఇంకా నాకైతే షివరింగ్ అయితే ఎక్కువ అవుతుంది. ఇంకప్పుడు డాక్టర్స్ అయితే వచ్చారు. సో నాకు చూసిన డాక్టర్స్ అయితే మొత్తం ప్రెగ్నెన్సీలో 4 మెంబర్స్ అయితే చూస్తారు మాకు. సో ఆ 4 మెంబర్స్లో 3 మెంబర్స్ అయితే ఆ రోజు అవైలబుల్ ఉన్నారు. సో వాళ్ళ ముగ్గురు డాక్టర్ వచ్చారు. సో మనకి ఇది ఈసీవీ ప్రొసీజర్ చేయడానికి, ఈ ఈసీవీ ప్రాసెస్ చేయడానికి స్పెషలిస్ట్ డాక్టర్స్ అయితే ఉంటారు. సో నేను చూపించుకున్న దగ్గర నా డాక్టర్స్ అయితే ముగ్గురు కూడా ఈసీవీ ప్రాసెస్ స్పెషలిస్ట్సే. సో వాళ్ళే ఈ ప్రాసెస్ అయితే చేశారు. ఈసీవీ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, జస్ట్ వాళ్ళు మనల్ని హ్యాండ్స్తో ప్రెషర్ ఇచ్చి బేబీని అనేది రొటేట్ చేస్తారు. సో బేబీని అనేది హెడ్ అప్ ఉంటుంది కదా. సో హెడ్ అప్ ఉండేది హెడ్ డౌన్ చేయడానికి ప్రెషర్ పెట్టి రొటేట్ చేస్తారు. సో ఈ రొటేషన్లో మనకి పెయిన్ అనేది ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ఎపిడ్యూరల్ ఇచ్చారు కాబట్టి పెయిన్ ఉండదు. జస్ట్ మనకి ఆ డిస్కంఫర్ట్ అనిపిస్తుంది. సో ముగ్గురు డాక్టర్లు వచ్చారు, చుట్టూ చాలామంది నర్సెస్, అనస్థీషిస్ట్ అందరు ఉన్నారు అక్కడ, పీడియాట్రిషియన్స్ అందరూ ఉంటారు. సో అందరూ ఉండి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నామని అన్నారు. సో ఇంకా నేను దేవుడా ఫ్లిప్, వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇంకా నేను దేవుడిని అనుకుంటున్నాను. వితిన్ 5 మినిట్స్లో వాళ్ళు జస్ట్ ఫ్లిప్ చేసేసారు. ప్రెషర్ పెట్టి ఫ్లిప్ చేస్తున్నారు, నాకు తెలుస్తుంది వాళ్ళు ఫ్లిప్ చేశారు, నాకైతే తెలుస్తుంది. సో ఫ్లిప్ చేశారు. ఇంకా ఫ్లిప్ చేసిన తక్షణమే బేబీ ఫ్లిప్ అయింది అన్నారు. ఫ్లిప్ అయిన తక్షణం ఇమీడియట్గా బేబీ మళ్ళీ రివర్స్కి వెళ్ళిపోయింది, బ్రీచ్ పొజిషన్లోకి బేబీ వెళ్ళిపోయింది. అదేంటిది ఇప్పుడే ఫ్లిప్ చేశారు కదా మళ్ళీ బ్రీచ్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది, టెన్షన్ స్టార్ట్ అయిందో ఇంకా అయిపోయింది, ఇంకా నార్మల్ డెలివరీ అనేది అవ్వదు, ఇంకా సిజరీన్ చేస్తారు అనేసి ఇంకా డాక్టర్ నుండి బేబీ హార్ట్ బీట్ అయితే డౌన్ అవుతూ ఉంది, ఇంకా మేము సిజరీన్ చేస్తున్నాం ఇమీడియట్గా అనేసి ఇంకా సిజరీన్కి అయితే స్టార్ట్ చేస్తారు. నార్మల్గా అయితే ఇంకో ఛాన్స్ కూడా తీసుకోవాలి. 2 టైమ్స్ అయితే ఫ్లిప్ చేస్తారట. ఫస్ట్ టైం ఫ్లిప్ అవ్వకుంటే ఇంకో ఛాన్స్ తీసుకొని ఇంకోసారి కూడా ఫ్లిప్ చేయడం అయితే ట్రై చేస్తారు. బట్ ఇక్కడ బేబీ హార్ట్ బీట్ అయితే డ్రాప్ అవుతుంది కదా, అందుకని రిస్క్ తీసుకోకుండా ఇమీడియట్గా సిజరీన్ అయితే స్టార్ట్ చేశారు. బేబీ ఎందుకు ఫ్లిప్ అవ్వలేదని డాక్టర్ అయితే ఆపరేషన్ అయ్యాక అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో బేబీ అయితే కార్డ్ అయితే మెడకు వేసుకుంది. అది ఒకటి కూడా కాదు, 3 టైమ్స్ అయితే బేబీ కార్డ్ అనేది చుట్టుకొని ఉంది. సో దానివల్ల బేబీకి నెక్ దగ్గర టైట్ అవుతూ ఉంది వాళ్ళు ఫ్లిప్ చేసినప్పుడు. దానివల్ల బేబీ హార్ట్ బీట్ అయితే డౌన్ అవుతూ వచ్చింది. ఇంకా అందుకని డాక్టర్స్ అయితే సి సెక్షన్కి అయితే వెళ్ళిపోయారు ఇమీడియట్గా. సిజరీన్ స్టార్ట్ చేసేసారు. ఇంకా 5 మినిట్స్లో, జస్ట్ 5 మినిట్స్లో బేబీని బయటికి తీశారు. నాకు కట్ చేసింది అసలుకి ఏమీ తెలియలేదు. సో ఇంకా భాను అక్కడే ఉన్నాడు. సో భాను నా పక్కనే ఉన్నాడు. భాను మొత్తం చూస్తున్నాడు. భానుకి ఇట్లా మనకి కనిపించకుండా అడ్డు వేస్తారు కదా, సో అలా వేశారు. నాకైతే ఏం కనిపించట్లేదు, భానుకి అయితే కంప్లీట్గా కనిపిస్తుందంట. కట్ చేయడం అన్నీ కంప్లీట్గా తనైతే చూశాడు. నార్మల్గా అడ్డు వేస్తే భాను కూడా కనిపించకూడదు, బట్ ఆయనకైతే కనిపించిందంట. సో ఆపరేషన్ అయినా మొత్తం అయిపోయాక తను చెప్పారు, నేనైతే కంప్లీట్గా చూశాను అని. సో 5 మినిట్స్లో బేబీని అయితే బయటికి తీశారు, చూపించారు. సో బేబీ అయితే హెల్తీగా, హ్యాపీగా చాలా బాగుంది. సో బేబీని చూసాక ఇంకా ఆ హ్యాపీనెస్ అయితే చెప్పలేము కదా. సో చాలా హ్యాపీ అయ్యాము. సో ఏదైతే ఏముంది, నార్మల్ అయితే ఏముంది, సిజరీన్ అయితే ఉంది, బేబీ అయితే హెల్తీగా బయటకు రావాలి కదా అని అనుకున్నాము. సో బేబీ అయితే ఫైనల్గా బయటకు వచ్చింది. She was just playing jump rope with her cord. That's why she wanted to be in that position. వాళ్ళైతే నాకు చూపించేసి ఇంకా బేబీని తీసుకెళ్ళి ఇంకా వాళ్ళు హెల్త్ చెకప్ అయితే చేస్తారు కదా బేబీకి. సో ఇంకా అది చెకప్ అయితే స్టార్ట్ చేశారు. భాను వాళ్ళతో వెళ్ళాడు. సో వాళ్ళతో వెళ్ళి బేబీ దగ్గర చెకప్స్ అన్ని చూస్తున్నారు. నాకు ఇక్కడ ఇంకా స్టిచెస్ అన్నీ వేస్తారు కదా, సో అవన్నీ వేస్తున్నారు.
సో కట్ చేయడం ఒక 5 minutesలో అయిపోయింది. కానీ ఈ స్టిచ్చింగ్ ఈ ప్రాసెస్ అంతా 1/2 hour అయితే పట్టింది. 1/2 hour 1 hour అయింది అనుకుంటాను. నేను లోపలికి 8 o'clock అలా వెళ్ళాము. 8:10కి బేబీ అయితే బయటకు వచ్చింది. సో 8:10కి తీసారు. దాని తర్వాత 9:30కి అలా మాకు మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో స్టిచ్చింగ్ వేయడం అండ్ అబ్జర్వేషన్లో పెట్టడం అవన్నీ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి 30కి అలా మళ్ళీ రూమ్కి అయితే షిఫ్ట్ చేశారు. జస్ట్ ట్రియాజింగ్ రూమ్కి షిఫ్ట్ చేశారు. అంటే అక్కడ కొంచెంసేపు అబ్జర్వేషన్లో పెట్టడానికి అయితే అక్కడికైతే షిఫ్ట్ చేశారు. ఇంకా అక్కడికి షిఫ్ట్ చేశాక అక్కడైతే మానిటర్ చేశారు. ఒక 2 hours మానిటర్ చేశారు. సో అక్కడికి వెళ్ళాక నాకు ఇంకైతే బేబీని అయితే నా చేతికి ఇవ్వలేదు. ఎందుకంటే బేబీని నాకు అప్పటికి టెంపరేచర్ అనేది లో ఉన్నది. సో ఫీవర్ వచ్చినట్టు ఉన్నది. నేను వణుకుతూ ఉన్నాను. సో వణుకుతూ ఉంటే ఇంకా బేబీని అయితే నా చేతికి ఇవ్వలేదు. నీకు కంప్లీట్ టెంపరేచర్ నార్మల్ అయ్యాక ఇస్తామని అన్నారు. ఎపిడ్యూరల్ వేయడం వల్ల నేను కాన్షియస్లో ఉన్నాను. బట్ నాకు చలి వేస్తూ ఉంది. సో నిద్ర వస్తుంది. కళ్ళు మూసుకుంటున్నాను, తీస్తున్నాను. సో ఇంకప్పుడు నాకు చాలా దాహం వేస్తూ ఉన్నది. వాటర్ కోసం అయితే అడిగాను. సో చాలా గొంతు ఎండిపోతుంది, వాటర్ అయితే ఇవ్వండి కొద్దిగా అంటే వాళ్ళు లేదు వాటర్ ఇవ్వము ఇప్పుడే అని చెప్పి, డెలివరీ అయ్యాక మనకి అసలుకి ఐస్ పెట్టారు కదా. సో కోల్డ్ వాటర్ అలాంటివి ఏమి ఇవ్వరు. కానీ ఇక్కడైతే వాళ్ళు ఐస్ క్యూబ్స్ ఇచ్చి నువ్వు ఇది తింటూ ఉండు, అప్పుడు నీకు గొంతులో కొద్దిగా చల్లగా ఉంటుంది, దాహం తగ్గుతుంది అని ఇచ్చారు. సో ఇంకా వాళ్ళు ఇచ్చింది ఏదో మనం తినాలి కదా. అప్పుడు ఆ టైంలో నాకు గొంతు ఎండిపోయింది. సో ఆ టైంలో నాకు దాహం తీరాలనేసి అవి తింటూ ఉన్నాను. సో అవి తింటూ ఉంటే నార్మల్ అయ్యాను. సో తర్వాత 1 hour కల్లా నేను నార్మల్ టెంపరేచర్కి అయితే వచ్చాను. అప్పుడు నాకైతే బేబీని ఇచ్చారు. సో ఫస్ట్ టైం బేబీని ఎత్తుకొని చాలా హ్యాపీ అనిపించింది. హలో, సో సక్సెస్ఫుల్లీ డెలివరీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మాకైతే బేబీ గర్ల్ పుట్టింది. సో మా ఇంటికి మహాలక్ష్మి అయితే వచ్చింది. అంతా అయితే మంచిగా అయిపోయింది ఇప్పటికైతే. సో ఇప్పుడు అనస్థీషియా ఇచ్చారు కదా, ఇప్పుడు మెల్లిమెల్లిగా నాకు కొద్దిగా అయితే అనస్థీషియా అనేది తగ్గుతూ వస్తుంది. సో పెయిన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా బేబీని అయితే ఇంకా ఫీడింగ్ ఏమి ఇవ్వలేదు. ఇంకా ట్రియాజింగ్ రూమ్లోనే ఉన్నాము. ఇంకా వేరే రూమ్కి అయితే షిఫ్ట్ చేస్తారు ఇప్పుడు. సో బేబీ ఇక్కడ ఉంది. సో ఇంకా బేబీ అయితే నేనైతే ఎత్తుకోలేదు, చూడాలి కొద్దిసేపు అయ్యాక. నాది టెంపరేచర్ అయితే లో ఉంది. సో టెంపరేచర్ కొద్దిగా హై వచ్చాక బేబీని అయితే ఇస్తామన్నారు. సో ఆల్ గుడ్. సో చాలా హ్యాపీగా ఉంది. సో కన్నయ్య అయితే ఇంటికి అయితే వెళ్ళాడు. మా అత్తయ్య మావయ్య కూడా ఇంటికి అయితే వెళ్ళారు. వాళ్ళు వచ్చాక ఆఫ్టర్నూన్ అయితే వాళ్ళని అయితే తీసుకొస్తాము. వాళ్ళు వచ్చాక తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని వెయిట్ చేస్తున్నాను. సో తను వచ్చాక మళ్ళీ వీడియో అయితే చేస్తాను. సో ఇప్పటికైతే బేబీ అయితే పడుకోంది. సో వన్స్ బేబీ లేసాక ఫీడింగ్ అయితే ట్రై చేయాలి. సో నేను కూడా ఇప్పటికైతే అనస్థీషియా ఉంది కాబట్టి కొద్దిగా పర్లేదు, నొప్పి అయితే కొద్దిగా స్టార్ట్ అవుతుంది. సో వన్స్ అనస్థీషియా మొత్తం పోయాక పెయిన్ ఇంకొద్ది ఎక్కువ అయితే రావచ్చు. సో బాను కూడా ఇక్కడ ఉన్నాడు. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? హ్యాపీ? సో అది అప్డేట్. ఇంకా మళ్ళీ డాక్టర్ వచ్చి మళ్ళీ చెక్ చేసి ఏం చెప్తారో మళ్ళీ అయితే అప్డేట్ అయితే ఇస్తాను. డాడా ఈజ్ స్వాడ్లింగ్ ద బేబీ. సో టైం అయితే 1:30 అవుతుంది. రూమ్కి అయితే షిఫ్ట్ చేశారు. బేబీ అయితే పడుకోంది. సో నాకైతే అనస్థీషియా అయితే మొత్తం దిగిపోయింది. ఇప్పుడైతే పెయిన్ అయితే చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఇంకా డాక్టర్ని అయితే అడిగాము మెడిసిన్ కావాలి అనేసి. సో పెయిన్ అయితే అసలుకి తట్టుకోలేకపోతున్నాను. లాస్ట్ టైం చిన్నోడప్పుడు నార్మల్ డెలివరీ ఉన్నది కదా, సో పెయిన్ అయితే అసలు తెలియలేదు. ఇప్పుడు సిజేరియన్ అయ్యి పెయిన్ భరించలేకపోతున్నాను. సో దాంతోపాటు వాళ్ళు ఒక 30 minutesకి అలా వచ్చి కుట్ల పైన ప్రెస్ చేసి చూస్తున్నారు బ్లీడింగ్ ఏమైనా అవుతుందని. దాంతో ఇంకా ఎక్కువ పెయిన్ అనిపిస్తుంది. సో ఇప్పటికైతే మెడిసిన్ అయితే ఇప్పుడే నర్స్ వచ్చి మెడిసిన్ ఇచ్చి వెళ్ళింది. సో పెయిన్ అయితే తగ్గాలి. పెయిన్ తగ్గితే కొద్దిగా రిలాక్స్ అయితే అవ్వాలి. నైట్ కూడా నిద్రలేదు. సో టెన్షన్ తోటి నిద్ర పట్టలేదు. సో ఇప్పుడైతే కొద్దిసేపు మెడిసిన్ అయితే పనిచేస్తే కొద్దిసేపు అయితే రిలాక్స్ అవ్వాలి. ఇంకా బేబీకి కూడా ఫీడింగ్ అయితే స్టార్టింగ్లో ఫార్మల్ అయితే ఇవ్వాలి. ఇక నాకు ఇంకా అయితే మిల్క్ అయితే రాలేదు. నర్స్ అయితే ఇప్పుడు ఫార్మల్ మిల్క్ అయితే తీసుకురాని వెళ్ళింది.
ఇంకా ఫుడ్ కూడా ఆర్డర్ అయితే పెట్టాము. ఇంకా హాస్పిటల్లోనే ఫుడ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. మనకి మెనూ ఉంటుంది, ఆ మెనూ బట్టి మనకి ఏది కావాలో మనం ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టాము. ఇంకా ఫుడ్ వచ్చాక ఒకేసారి ఫుడ్ తినేసి టాబ్లెట్ వేసుకొని కొద్దిసేపు అయితే రిలాక్స్ అవ్వాలి. చిన్నోడు కూడా మాకు రిలేషన్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాడు. సో వాడు కూడా అక్కడ మంచిగానే ఆడుకుంటున్నాడు. వాడిదైతే చాలా టెన్షన్ ఉన్నది, ఉంటాడా ఏడుస్తాడా అని. సో వాళ్ళ దగ్గర అయితే బాగానే ఆడుకుంటున్నాడంట. సో అదైతే కొద్దిగా రిలీఫ్ అయితే ఉంది మాకు. సో ఇక్కడైతే మేము హాస్పిటల్లో కొద్దిగా రిలాక్స్గా ఉన్నామంటే వాడు అక్కడ ఆడుకుంటున్నాడని. సో ఇప్పటికైతే ఇదే అప్డేట్. ఇంకా మళ్ళీ ఏం జరుగుతుందో నేనైతే మళ్ళీ అయితే మీకైతే చెప్తాను. లంచ్కి అయితే గార్లిక్ బీన్స్ ఫ్రై అయితే ఆర్డర్ పెట్టాను. అలానే గ్రేప్స్, ఇది వచ్చేసి చీజ్ కసడిలా లెంటిల్ స్ట్యూ అని ఆర్డర్ పెట్టాను. సో ఎక్కువ తినొద్దని చెప్పారు, లైట్గా తీసుకోమన్నారు. సో లాస్ట్ టైం అయితే ఇది నాకు చాలా నచ్చింది, బీన్స్ ఫ్రై. సో అందుకే ఇప్పుడు కూడా అది ఆర్డర్ పెట్టుకున్నాను, ఫైబర్ ఉంటే మంచిది కదని. సో ఇదే నా లంచ్ మెనూ. మేమైతే లంచ్ అయితే కంప్లీట్ చేసాము. ఇంకా నర్స్ అయితే బేబీకి ఫార్ములా మిల్క్ అయితే తీసుకొచ్చింది. ఇంకా నర్సే బేబీకి ఫార్ములా మిల్క్ అయితే ఫీడ్ చేస్తుంది. ఫీడింగ్ అయిపోయాక బాను కొద్దిసేపు ఎత్తుకుని బేబీని అయితే తిప్పుతూ పడుకోబెడుతున్నాడు. మా పాప ఎలా ఉందో మీరు కూడా చూసి చెప్పండి. సో నాకైతే కన్నయ్యని చూసినట్టే అనిపించింది. సో కన్నయ్య కూడా ఇలానే ఉన్నాడు ఎగ్జాక్ట్గా. సో ఇద్దరిని చూస్తుంటే జెరాక్స్ కాపీ అనిపించింది నాకు. సో వాడిని ఎత్తుకున్న ఫీలింగే ఉంది నాకు, పాపను ఎత్తుకున్న పాపను చూసిన. సో మీకు ఎలా అనిపించిందో మా బేబీకి మీ అందరు బ్లెస్సింగ్స్ ఇచ్చి మీరు కూడా చెప్పండి. నాకైతే ఇంకా ఈ స్పైరోమీటర్ అయితే ఇచ్చారు డెలివరీ అయిన ఈవినింగ్కి. సో ఇది మనం బ్లో చేస్తుంటే మన లంగ్స్ అని ఎక్స్పాండ్ అయ్యి లంగ్స్లో ఫ్లూయిడ్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుందంట. సో సిజరీన్ అయిపోయాక చాలామందికి లంగ్స్లో ఫ్లూయిడ్ అనేది ఫామ్ అవుతుందంట. అలా ఫామ్ అవ్వకుండా ఉండడానికి ఇలా మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మనకి హెల్ప్ చేస్తుందని చెప్పారు. సో ఇలా ఎవ్రీ 1 అవర్కి ఒక 2-3 టైమ్స్ అన్నా చేయమని చెప్పారు. సో ఇంకా నేను అదే ఇక్కడ చేస్తున్నాను. You want to see mommy? Durupin. Look at the mommy. Okay. Hello, beta. Hi. Look, where is baby? So me, చూడరా baby చూడు. Baby. Kiss పెట్టా వదిన రోజు baby కి. Oh no, ఎవరు baby? ఎవరమ్మా? రోజు baby కి. చూశారు కదా మా కన్నయ్య రియాక్షన్. సో బేబీని చూశాక వాడు నవ్వుతూ ఉన్నాడు. సో హ్యాపీ ఫీల్ అయ్యాడు వాడు. మేము ఎలా రిసీవ్ చేసుకుంటాడో ఏంటో అనుకున్నాము. సో కొంతమంది పిల్లలు కొత్త పిల్లల్ని చూస్తే రిసీవ్ చేసుకోలేరు కదా, క్రాంకీ అవ్వడం లేదా ఎవరి కొత్త బేబీ అనడం అలా చేస్తారు కదా. సో వీడి కడుపులో ఉన్నప్పుడు నేను చెప్తూ ఉన్నాను రోజు, కడుపులో బేబీ ఉంది నాన్న అని. సో వాడికి అది మైండ్లో ఉంది. సో బేబీని చూసాక చాలా హ్యాపీగా నవ్వుతూ ఉన్నాడు. అలానే బేబీ పడుకుంది, సైలెంట్గా ఉండండి అని కూడా ఇప్పటి నుంచి కేరింగ్ అయితే చూపించాడు. సో ఈ మూమెంట్ కోసమే నేను ఎదురు చూస్తున్నాను, వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటి అని. సో ఫైనలీ చాలా హ్యాపీ అనిపించింది ఇవన్నీ అలా చూసి. బేబీ స్లీపింగా? బేబీ స్లీపింగా? డూ యూ లైక్ బేబీ? బాగుందా బేబీ? baby ఉమ్మ పెట్టు. ఉమ్మ పెట్టు. ఐ లవ్ యూ చెప్పు. సో మేము మురిసిపోయాము వాడిని చూసి, బేబీని చూసి. సో ఇది బెస్ట్ మూమెంట్ నాకు. ఇంకా మా అత్తయ్య మావయ్యలు కూడా వచ్చారు. సో వాళ్ళు కూడా బేబీని ఫస్ట్ టైం ఎత్తుకుంటున్నారు. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళ మనవరాలను చూసి. చూశారు కదా మా బేబీని, అలానే నా బర్త్ స్టోరీని. సో ఇది నా బర్త్ స్టోరీ. అలాగే మా బేబీని కూడా మీ అందరికి చూపించాను. మీ అందరి బ్లెస్సింగ్స్ మా బేబీ పైన ఉండాలని కోరుకుంటూ, సో మా బేబీ ఎలా ఉంది ఏంటి అని మీరు కూడా కమెంట్స్ ద్వారా చెప్పండి. అలానే మా బేబీని కూడా మీరు కూడా బ్లెస్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్.